ఈ పథకం మేము అధికారంలోకి వస్తే వ్యవసాయంతో అనుసంధానం చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ ఏడాదిలో రైతులకి ఫ్రీగా కూలీలు దొరికారా? ఫ్రీగా ఇచ్చిందా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇదే రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకంటే అద్భుతంగా రాసుకొచ్చారు, దూసుకుపోతున్నారు ఉపాధి హామీ పథకంలో. ఉపాధిలో రాష్ట్ర మహిళల రికార్డు, 10 దినాల వినియోగంలో వాళ్ళదే 60.14%, జాతీయ స్థాయి సగటు కన్నా అధికం. సొంత గ్రామంలో ఉపాధి పనులకు మహిళలు ప్రాధాన్యం ఇస్తున్నారు. నైపుణ్యాలు లేకపోవడంతో బయట పనుల కంటే ఉపాధి పనులే మేలని భావిస్తున్నారు. వేతనం కూడా అధికంగా వస్తుంది. అలవాటు పడిన పనులు కావడంతో సులువుగా చేస్తున్నారు. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తున్నందుకు మొగ్గు చూపుతున్నారు. ఉపాధి హామీ పథకంలో రాష్ట్రానికి కేంద్రం ఏటా కేటాయిస్తున్న వేతన బడ్జెట్లో 60% నిధులు మహిళా శ్రామికుల ఖాతాలోకి వెళ్తున్నాయి. 26 జిల్లాల్లో ఏటా 25 కోట్ల 10 దినాలు వినియోగించుకున్నారు. కేంద్రం ప్రకటించిన కనీస వేతనం కింద లెక్కిస్తే వేతనం బడ్జెట్ 6,600 కోట్లు. 60% అంటే మహిళా శ్రామికుల బ్యాంక్ ఖాతాలో 3,600 కోట్లు జమ అయిపోతున్నాయి. ఇందులో ఏంటి గొప్పతనం అంటే కేంద్రం ఇచ్చింది. ఇందులో రాష్ట్రానికి 5 పైసలు పర్లేదు అంటే పోనీ అది మోడీ గారు రాస్తున్నారా? అదేదో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు రాస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, వ్యవసాయానికి అనుసంధానం చేశామా? చేస్తే అద్భుతం. ఇంతవరకు చేశామా ఈ ఏడాది కాలంలో? పోనీ ఇప్పుడైనా చేసే ఆలోచన ఉందా? అది ఆలోచించాలి.